సంపద శుక్రవారపు నోము కథ. ఒక బ్రాహ్మణులకు 7 కొడుకులు గలరు. వారందరికీ వివాహములయ్యి భార్యలు కాపురములకు వచ్చుటచే వేరింటి కాపురములు చేయుచుండిరి. ఒకనాడు ప్రొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి సంచారము చేయుచు బ్రాహ్మణ కోడండ్రుల ఇళ్లకు వెళ్ళాను. ఒక కోడలు ప్రొద్దుటే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తినుచుండెను. ఇంకొక ఆమె పాచివాకిల్లో పేడ వేసుకుని చుండెను. వేరొక కోళ్ళలో పాతగుడ్డలు పెట్టుచుండెను. మరొక కోళ్ళ పాచివాకిల్లో వడ్లు దంచుచుండెను. వేరొక కోళ్ళో పాచివాకిలిందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకొనుచుండెను. ఇట్లు 6 చేయుట చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇండ్లకు వెళ్ళక పెద్ద కోళ్ళ ఇంటికి వచ్చినాం. ఆమె ఇల్లు అలుక్కొని వాగటి కల్లాపు జల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తాను తలుపు వెనుక కూర్చుండెను. అక్కడ గల శుభ్రతకు మెచ్చుకొని శుక్రవారం మహాలక్ష్మి అరుగు మీద కూర్చుని, అమ్మాయి బయటకు ఒకసారి రమ్మనేను. లోపల నుండి పెద్ద కోళ్ళు, నేను వచ్చుటకు వీలు లేదు, మేము చాలా బీదవాళ్ళము, మాకు ఒకటే బట్ట అగుటి చేత దాన్ని నా భర్తకిచ్చి ఆయన్నే ఆదివారమునకు పంపినాను. వారు వచ్చే వరకు నేను ఇట్లే ఉండేదని చెప్పి తెలియజేసినాను. అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకు ఒక సోలాడు బియ్యం వార్చిపెట్టమని కోరినాం. అందులోకి ఆ ఇల్లాలు నొచ్చుకుని తన భర్త వచ్చే వరకు ఇంత బియ్యం ఉండవని చెప్పినాం. అప్పుడే ఆమె శుక్రవారం మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినది. ఆమెకు ఇవి కావాలని అని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపిన. ఆమె కోమటి ఇంటికి వెళ్ళిన తన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చినదని తెలిపి పప్పు బియ్యము మొన్నకు వంటకు వాళ్ళ పదార్థములను కోరగా అతడు వాటినన్నింటినీ ఇచ్చిన. తర్వాత ఆమె ఇట్లే చెప్పి తెలికలవాని ఇంటి దగ్గరికి వెళ్ళి తెలగపిండిని, నూనెని, కంచరింటి దగ్గర పాత సామాగ్రిని, సాలివాని ఇంటి దగ్గర బట్టలను తీసుకుని ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారం మహాలక్ష్మికి వడ్డించను. అంతలో ఆమె భర్త ఎడమాట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాను. ఆ దినం అతనికి సంతృప్తికరంగా ఆయావారం దొరికాను. అతనికి ఆమె భోజనం వడ్డించగా దాన్ని భుజించి అతడు ఎట్లు వచ్చే అని అడిగిన. ఆమె తమ గృహమునకు శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని తెలిపాను. అంతలో శుక్రవారం మహాలక్ష్మి తానికి వెళ్ళలేదేనని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళవలసిందని కోరినాం. అందులోకి ఆమె అంగీకరించి రాత్రి భోజనం అయిన తర్వాత వెళ్ళదని నేను. అప్పుడు ఆ బ్రాహ్మణి, అమ్మ ఇంత చీకట్లో ఎట్లు వెళ్ళగలవు, రేపటి దినమును వెళ్ళవచ్చునని. అందులోకి ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలికి వెళ్ళి వచ్చేదనని చెప్పినాం. అందులోకి ఆ బ్రాహ్మణి చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దని ఆ మూల కూర్చుని మనమన్నాను. మహాలక్ష్మి అట్లే 4 మూలలు ఎందునో కూర్చుని తెల్లవారి వేళకు మాయమైపోయాను. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొనగానే ఇల్లు బాగు చేయుటకు చీపురును చేతపట్టి గది మూలను చూచిన 4 మూలలందున 4 బంగారపు కుప్పలు ఉండట్టు చూసి ఆమె మహాదానందము పొంది భర్తకు ఆ విషయం తెలిపిన. అతడు మహాలక్ష్మికి తమపై గల దయను తలచి భార్యతో సంపద శుక్రవారం నోపించి భాగ్యంలో బడిసి భక్తి విడివిక సంతోషంగా నుండెను. ఉద్యాపనము. ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మిని కొలిచి ఒంటిపూట భోజనం చేయవలను. అట్లు 5 ఏళ్ళు అయిన తర్వాత ఒక శుక్రవారం నాడు 5 పేరెంట్రాళ్లకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి 5 రవికల గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవలను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. ఇది సంపద శుక్రవారం నోము కథ.